హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో ఇది తెలుసుకుందాం. అండ్ మీకు ఈ ఛానల్లో పెట్టే డ్రామాస్ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమవుతుందంటే ఇంకా నియా వచ్చేసి ఆ ప్రొఫెసర్ దగ్గరికి వెళ్తుంది. ఇంకా అక్కడ జాంగ్ ఉంచాడు. సరే నువ్వు మాట్లాడు, నేను మళ్ళీ మాట్లాడతాను అంటే ముందు తన సంగతి ఎంతో తెలుస్తాం, ఆ తర్వాత మాట్లాడతాం, వెయిట్ చేయరా అని చెప్పేసి ఇంకా తను చెప్తాడు. ఇంకా తనకి అప్పుడే కాలేజ్ అంతా రూమర్ స్ప్రెడ్ అయిపోతుంది. ఇంకా నియా కదా నీ పేరు, సరే ఇక్కడికి రా అని చెప్పేసి ఏంటి ఈ అసైన్మెంట్ చేసాను నువ్వేనా, ఇలా చేస్తే నీకు నెక్స్ట్ తీసి ఇవ్వాల్సి వస్తుంది, ఈసారన్నా సెకండ్ ఛాన్స్ ఇస్తాను, కావాలంటే నువ్వు క్లియర్గా చేసుకొని రా అని చెప్పేసి వేరే వాళ్ళ మీద లేనిపోని చాడీలు చెప్పేది కాదు, ముందు నీ సంగతి నువ్వు చూసుకొనేసి తను తిట్టేసి పంపిస్తాడు. ఇంకా నీకు కావాలంటే నేను హెల్ప్ చేస్తాననేసి జాంగ్ అంటాడు. నాకేం నీ హెల్ప్ అవసరం లేదు, నువ్వు చేసింది చాలు అనేసి ఇంకా తను వెళ్తుంటే ఇంకా తన క్లాస్మేట్ వచ్చేసి ఆ రోజు నేను తప్పుగా అర్థం చేసుకున్నాను, సారీ, అంటే నీకు అన్నీ తెలుసు, వాళ్ళిద్దరు ఇష్టపడుతున్నారని తెలుసు, కానీ నువ్వు మిస్లీడ్ చేసావు నన్ను, మీ వల్ల నేను బ్లేమ్ అయినా, మీరంతా కావాలనే కదా చేశారు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఊరికి ఏదో తెలియనట్టు యాక్షన్ చేస్తున్నావు, చాలు మీరు చేసిన నాటకాలు చాలు, ఇంకా మీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పేసి ఇంకా తను చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇంక వాళ్ళ తమ్ముడితో ఆడుకుంటూ ఉంటుంది. రూహీతో ఏమైంది అక్క అంటే ఎందుకు హాస్టల్కి వెళ్ళకుండా ఇక్కడికి వచ్చావు అంటే లేదు నేను అసైన్మెంట్ చేసుకోవాలి, ఎగ్జామ్ వస్తుంది, అందుకే ఇక్కడికి వచ్చాను నేను అంటే సరే అనేసి అంతలోపల జాంగ్ కాల్ చేసి నేను ఈమెయిల్కి కొన్ని పంపించాను అసైన్మెంట్కి సంబంధించింది, అవి చూడు, అవి నీకు హెల్ప్ఫుల్ అవుతాయి అనేసి తను చెప్పి పంపించుంటాడు. ఇంకా తన మీద ఏమైనా ఫేవర్తో చేసింటాడేమో అనేసి తను అనుకుంటుంది. లేదు తను కావాలనేసి మిస్అండర్స్టాండింగ్ ఉంటుంది కదా, ఆ అండర్స్టాండ్ తప్పించడానికి తను అలా చేసింటాడు అనేసి తనకి తన తర్వాత అర్థమవుతుంది. ఇంకా తనకి కాల్ చేస్తారు. తన అపాలజీ అదే తను చేసిన తప్పుకే కదా నువ్వు ఇలా చేసావు, నాకేం అవసరం లేదు, నాది నేను చేసుకుంటాను, ఇంకోసారి ఇలా హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు అనేసి ఇంకా చెప్తూ ఉంటే సరే అనేసి ఇంకా తను ఎలా హెల్ప్ చేశారు కదా సైలెంట్గా ఉండిపోతుంది. ఇంకా తనే కొత్తగా రాసి తన అసైన్మెంట్ కంప్లీట్ చేసింది. ఈసారి చాలా బాగా చేసావు, కానీ ఇంకోసారి ఇలా చెయ్యొద్దు అనేసి ఇంకా వాళ్ళ సార్ చెప్తారు. ఇంకా అలా వాళ్ళ క్లాస్లో ఉండే వాళ్ళంతా ఎగ్జామ్ అనేది అవుతుంది. ఆ తర్వాత తిను వచ్చేసి వాళ్ళ తమ్ముడితో స్టడీ టూర్కి యూరోప్కి వెళ్ళి ఉంటుంది. ఇంకా సరే అనేసి వెళ్దాము నాకు ఇవ్వు అంటే వాళ్ళ తమ్ముడు తను కలిసి వెళ్తారు. ఇంకా తిని ఎగ్జామ్కి వెళ్దాము అనేసి అనుకుంటూ ఉంటే వీళ్ళ తమ్ముడు అండ్ జాంగ్ వాళ్ళ తమ్ముడు ఇద్దరు ఒకే క్లాస్మేట్, తిని ఒక ఎగ్జామ్ రాసేసి వస్తారు. సరే పద మన ట్రీట్కి వెళ్దామని వాళ్ళ తమ్ముడిని పిలుస్తారు. సరే అనేసి వాళ్ళ ముగ్గురు కలిసి వెళ్ళేసి లంచ్ చేస్తారు. ఇంకా ఏమైంది మీ అన్న జాబ్ ఎలా ఉంది ఏమి అనేసి తను అంతా తెలుసుకుంటారు. మరుసటి రోజు కూడా ఒకే ఎగ్జామ్ ఉంటుంది, కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లాగే తను కూడా మళ్ళీ వస్తారు. ఈసారి తను వాళ్ళ అక్కని తీసుకొని వస్తాడు. అదే జాంగు అండ్ ఆ తర్వాత నియా వస్తారు. ఏమంటే సరే అనేసి జాంగ్ ఏం చేస్తారంటే నిన్న మా తమ్ముడికి ట్రీట్ ఇచ్చావు కదా చాలా థ్యాంక్స్, ఈరోజు నేను ట్రీట్ ఇస్తానని చెప్పేసి తను తీసుకొని వెళ్తారు. ఇంకా పాస్ట్లో ఏం జరుగుతుందంటే వాళ్ళ అమ్మకి హెల్త్ బాగాలేకుండా ఉంటే తన మనీ కోసం ఇవ్వడానికి వచ్చి ఉంటుంది. సో తను మనీ ఇస్తుంది, ఆ మనీ ఇచ్చిన దాన్ని తను రిటర్న్ ఇచ్చేస్తాడు. నిన్న వాళ్ళ తమ్ముడు చెప్పినాడనేసి తను భోజనం పెట్టించుంటుంది కదా ట్రీట్, ఆ ట్రీట్ కోసం మళ్ళీ వచ్చేసి ఆ ట్రీట్ డబ్బులు సంబంధించింది ఎంత ఖర్చు అయి ఉంటుందో అంతకన్నా కొద్దిగా ఎక్కువ ట్రీట్ లాగా ఇచ్చేసి తను డబ్బులు ఇస్తుంది. ఇంకా తనకి అర్థమవుతుంది తిని కావాలనే ఇలా చేశాడు అనేసి. ఇంకా వాళ్ళ తమ్ముడు తీసుకొని ఎందుకురా ఇలా చేశావు అంటే ఏమైందక్క ఎందుకు అలా ఉన్నావు, నువ్వు తనతో కలిసిపోవడం నాకు నచ్చింది అంటే నీకు అర్థమవుతుందరా వాడు ఏం చేశాడు, నిన్న నువ్వు వాళ్ళ తమ్ముడిని తీసుకొని వెళ్ళేసి డబ్బులు ఇచ్చినావు, తనకి ఎంత అయిందో అంతకంత తను ఈరోజు ట్రీట్ ఇచ్చేసి పర్సంటేజ్తో కలిపి ఇచ్చినాడు, తను కావాలనే అలా చేశాడు, తనకి ఆల్రెడీ వేరే అమ్మాయి అంటే ఇష్టము, నువ్వు ఇలా చేయొద్దంటే సరేలే అక్క ఇంకోసారి అలా చెయ్యను అనేసి ఇంకా తను చెప్తేసి ఇంక వెళ్తూ ఉంటారు. ఇంకా వీళ్ళ క్లాస్ జరుగుతుంటే దీని క్లాస్లో ఇంకా దీనికి అసైన్మెంట్ టాపిక్ ఉంటుంది కదా, అది వచ్చేసి అందరి ముందు సబ్మిట్ చేస్తుంది. ఇంకా సబ్మిట్ చేసిన తర్వాత పాస్ట్ ఏదో అయిపోయింది కదా, ఇంకనైనా మనం కలిసి బయటికి వెళ్దాం రా అనేసి వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొని వెళ్తారు. అయిపోయింది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి వేరే ప్లేస్కి వెళ్ళాలి అనుకుంటూ ఉంటుంది. తను వేరే ప్రొఫెషన్ తీసుకుంటుంది. సరే అనేసి తను అందరు సపోర్ట్ చేస్తారు.
ఇంకా తను వెళ్తూ ఉంటే ఇంకా అందరూ అంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోతుంది, గ్రాడ్యుయేషన్ పార్టీ అయిపోతుంది. ఇంకా తను ఎవరి పార్టీకి వాళ్ళు వెళ్తూ ఉంటే అందరూ ఏడుస్తూ ఉంటారు. మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం అనేసి తన ఫ్రెండ్కి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. సెండ్ ఆఫ్ ఇచ్చేసి తను బస్సు ఎక్కుతుంటే అందరూ బస్సు ఎక్కుతారు. నియా అండ్ జాంగ్ అక్కడే నిలిచిపోతారు. ఏంటి నువ్వు ఇక్కడే ఉండిపోయావు అనేసి జాంగ్ అడుగుతారు. నేను రష్గా ఉందనేసి ఎక్కలేదులే అనేసి ఇంకా జాంగ్ చెప్తూ ఉంటాడు. సరే పద మనం నడుచుకొని పోదాము అనేసి ఇంకా జాంగ్ అంటూ ఉంటే నా దగ్గర మనీ లేదు, ఫోన్ కూడా మర్చిపోయాను, నీ దగ్గర మనీ ఉంటే ఇవ్వు, నేను కార్కి వెళ్తాను అంటే నా దగ్గర మనీ లేదు అనేసి తను కావాలని అబద్ధం చెప్తాడు. తన దగ్గర మనీ ఉన్నా సరే అనేసి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇంకా తన చెప్పులు ఇదవుతుంది. ఏమైంది ఏమి అంటే నేను వెళ్ళి నీకు షూస్ తెస్తాను అంటే దగ్గర డబ్బులు లేదన్నావు కదా అనేసి తను చెప్తాడు. సరే నీకు ఒక విషయం అడగాలి జాన్, నువ్వు ఎప్పుడు నన్ను ఇష్టపడుతూ ఉంటావు కదా, ఎందుకు నువ్వు నన్ను హెడ్ చేస్తుంటావు, నేను లేజీగా ఉంటాను అనేసి బందరగా ఉంటానే కదా నువ్వు నన్ను ఇష్టపడవు సరే అనేసి అంటే అవును అనేసి తను చెప్తాడు ఫేస్ మీదే. సరే ఇంక నుంచి నేను నీ గురించి ఆలోచించాను, నేను చాలా తప్పు చేశాను, ఇంక నీ వెనకాల నేను పడను, ఇదే లాస్ట్ రోజు, ఇంక నుంచి నీకు నాకు సంబంధం లేదు, మనం ఫ్రెండ్స్గానే ఉందాము అనేసి ఇంకా తన దగ్గర వెళ్ళి రూమ్ కాడ తను వచ్చేసి ఇంకా తను మూవ్ ఆన్ అవ్వడానికి తనకి లాస్ట్లో ఒకసారి మాట్లాడేసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా తను గట్టిగా వచ్చేసి బాయ్, ఇంక నువ్వు నా లైఫ్లో లేవు, ఇంకా నీకు నాకు సంబంధం లేదనేసి తను బాయ్ చెప్పేసి ఇంక వాళ్ళ తమ్ముడితో పాటు యూరోప్ టూర్కి కలిసి వెళ్తుంది. ఇంకా యూరోప్ టూర్కి వెళ్తే ఇంకా తను అక్కడ వాళ్ళిద్దరు కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు యూరోప్లో అంతా. ఇంకా ఏమైందక్క ఏం చేస్తాం, ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే అయిపోయింది కదా ఇంకేదైనా ఒక జాబ్ చూసుకోవాలా అనేసి ఇంకా తినొచ్చేసి వాళ్ళ అమ్మ నియా వాళ్ళ అమ్మ తినొచ్చేసి షాంగ్ కంపెనీ గురించి చెప్తూ ఉంటుంది. ఇంకా ఆ కంపెనీలో వెళ్ళి జాయిన్ అవ్వు, మీ నాన్నకి అందులో షేర్స్ ఉన్నాయి అంటే సరే అనేసి తను వేరే దగ్గర వెళ్ళి వాళ్ళ నాన్న అడుగుతుంది. ఇలా జాయిన్ అవ్వాలనుకుంటున్నా అంటే సరే నేను చెప్తాలే కానీ నువ్వేం ఫీల్ అవ్వద్దు, వెళ్ళి జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వు అనేసి అంటుంటే వాళ్ళ అమ్మని అడిగితే సరే అనేసి తను చెప్తుంది. ఇంకా తను వేరే కంపెనీలో వెళ్ళి జాయిన్ అవుతుంది. ఇంకా అదే కంపెనీలోకి ఇంకా హుయా బ్యాంక్ వాళ్ళకి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ కోసం వచ్చింటారు. సో వచ్చేసి తన గురించి చెప్తుంటారు. ఇంకా నువ్వు ఎక్కడ చూసినట్టుంది అంటే అప్పుడు తను కంపెనీ కోసం వచ్చాడంటే ఏంటి నువ్వు వెళ్ళావా అంటే లేదు వాళ్ళ ఫ్రెండ్ కోసం వచ్చి చేశాడు అంతే, అంతకు మించి ఇంకేం లేదు అంటే తను ఎక్కడికి వెళ్ళిందంటే తను తను అబ్రాడ్లో చదువుకోవడానికి వెళ్ళింది అనేసి తను చెప్తాడు. తనకి తెలియదు. అవునా సరేలే అనేసి ఇంకా చెప్తుంటారు. ఇంకా తను ఒక జాబ్కి వెళ్ళేసి ఇంటర్వ్యూ కోసం వెళ్ళి ఉంటుంది. అక్కడ వచ్చేసి తనకి జాబ్ వచ్చి ఉంటుంది. ఇంకా ఆ కంపెనీలో వచ్చేసి అక్కడ పని చేయించేవాళ్ళు క్యూకి తన పేరు. ఇంకా తను వచ్చి పరిచయం చేస్తారు. ఇంకా తను వచ్చేసి ఎక్కడ వర్క్ చేయాలా ఏమి అంటే తను ఫస్ట్ ఇంటర్న్గా జాబ్ ట్రైనింగ్ కోసం కొన్ని రోజులు డ్రాప్ చేయమనేసి తను చెప్తారు. సో ఫస్ట్లో ఎంట్రీ చేసుకుంటారు. ఇంకా సరే అనేసి తను ఒక రూమ్లో పోయి ఉంటుంది. ఆ రూమ్లో మళ్ళీ 4 ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు ఒక్కొక్క టీంకి ఒక్కొక్క విధంగా ఉంటారు. ఇంకా అలా ఉన్నప్పుడు ఇంకా ఏమవుతుంది అంటే ఒక్కొక్క ఏరియాకి సంబంధించిన వాళ్ళు ఒక్కొక్కరుగా ఉంటారు. ఇంకా వాళ్ళతో కలిసేసి ఇంకా తన జాబ్కి వెళ్ళడం రావడం చేస్తూ ఉంటుంది. ఇన్వెంటరీ చేయడం ఇంకా అక్కడ వర్క్ చేసుకుంటూ తను బిజీగా ఉంటుంది. ఇంకా రీసెంట్గా మనకి ఒక CEO వచ్చాను. తను చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు. అంటే మీకు తెలుసా అంటే ఎవరో తను లిన్ను అనేసి తను చెప్పుకుంటుంటారు. ఇంకా తను వచ్చేసి వీళ్ళు ఆఫీస్లో పనిచేసేటప్పుడు నెట్ బాగా వర్క్ చేస్తుంటుంది. సో డ్రామా చూస్తుంటే లాస్ట్ ఎపిసోడ్ డ్రామా అయిపోయి ఉంటుంది. నెట్లో డౌన్లోడ్ కాకుండా ఉంటుంది. అయ్యో నెట్ అయిపోయింది, ఇప్పుడు ఏం చేద్దాం, ఇప్పుడు ఆఫీస్కి వెళ్తే కానీ నెట్ రాదే, సరే నువ్వు వెళ్ళి తీసుకొని రా అనేసి ఇంకా తనకి పంపిస్తాను నియాకి ప్లీజ్ అనేసి అంటే సరే అనేసి తన కంపెనీ దగ్గరికి వెళ్ళి నెట్ దగ్గర వెళ్ళి ఎవరు లేకుండా ఉంటే ఇంకా వైఫై వాడేసి డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటే అంత లోపల అక్కడికి ఎవరో వచ్చినట్టుంటే తను వెళ్ళి దాంకుంటుంది. ఇంకా ఎవరబ్బా అని చూసి అక్కడ మన హీరో ఉంటారు. చూసి ఎవరు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఇక్కడ పని చేస్తున్నావా అనేసి ఇంకా తను అడుగుతూ ఉంటుంది. తను ఎవరో తెలియదు. సో నేను ఇక్కడ చూడలేదు, నువ్వేంటి ఇక్కడ, నువ్వు ఎప్పుడు వర్క్ చేస్తున్నావా, ఇక్కడ ఎందుకు వచ్చినావు నువ్వు అనేసి తను అడుగుతూ ఉంటుంది. తనకి వర్క్ చేసేది తెలియదు. అంతలోపల ఎపిసోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు నచ్చితే ఒక లైక్ చేసి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.